నిరంతరంగా మన ఇండియాలో అమూల్ తర్వాత ఇఫ్కో నిరంతరంగా ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు అమూల్ సెకండ్ పొజిషన్లో ఉంది, ఇఫ్కో నెంబర్ 1 పొజిషన్లో నిరంతరంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి సహకార సంస్థ ఇఫ్కో. మనం ఏమంటే ఇక్కడ రసాయన ఎరువులు కాకుండా ఇప్పుడు ఈ నాన్ సబ్సిడైజ్ ప్రోడక్ట్, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ తీసుకువచ్చాము. నేను ఒక 2 ఎకరాల్లో అధిక సాంద్రతలో పత్తి పెట్టిన, ఇప్పటివరకు ఎలాంటి ఎరువులు వేయకుండా ఓన్లీ నానో డిఏపి, యూరియా, సాగరిక గోల్డ్, పొటాషియం స్ప్రే చేసిన. నమస్కారం అండి, నా పేరు కృపాశంకర్. ఈరోజు వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లా విక్రయదారులందరికీ నానో యూరియా పైనే అవగాహన సదస్సు ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. విక్రయదారులందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ప్రధానంగా మనం ఇది నేల కలుషిత కాకుండా మనం ఈ నేలని భవిష్యత్తు తరాల వారికి సజీవంగా అందించాలి అని రైతుల సహకార సంస్థ ఇఫ్కో ద్వారా మనం నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నాము. కొత్తగా నానో యూరియా మనం ఏం తీసుకొని వచ్చాము, అది రైతులు అందరూ యూజ్ చేస్తున్నారు. ప్రధానంగా కాటన్, మొక్కజొన్న, వరి పంటల్లో రైతులు నానో యూరియా, నానో డిఏపి యూజ్ చేస్తున్నారు. ఇఫ్కో ద్వారా నానో యూరియా, నానో జింక్ ఆల్సో మనం ఇప్పుడు సప్లై చేస్తున్నాము. తర్వాత మనం చాలా రైతుల కోసం సర్వీస్ యాక్టివిటీస్, ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. డ్రోన్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాము. కొన్ని ఏరియాలో నానో విలేజ్ అని డెవలప్ చేసి రైతుల కోసం ఎరువుల వాడకాన్ని తగ్గించి ఎలా దిగుబడి పెంచాలి అనే గురించి మనం ఒక నానో విలేజ్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాము. రైతుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సంకటహరణ బీమా యోజన అనేది మనం ఇఫ్కో నుంచి ఇంట్రొడ్యూస్ చేశాము. అది ఇప్పుడు నానో యూరియా ఒక బాటిల్ రైతులు పర్చేస్ చేస్తే వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా 10,000 రూపీస్ పర్ బాటిల్ ఫ్రీ ఇన్సూరెన్స్ వాళ్ళకి దొరుకుతుంది. సో ఈరోజు దీని గురించి చాలా విషయాలు, నేల ఆరోగ్య గురించి శాస్త్రవేత్తలు మాట్లాడారు. ఇఫ్కో సర్వీసెస్ గురించి చెప్పారు. డిఏఓ గారు ఇలాంటి సర్వీసెస్ మీరు యూస్ చేసుకోవాలి, రైతులకి ఎడ్యుకేట్ చేయాలి, డీలర్స్ అందరూ రైతులకి ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి ఇది కొత్త పరిజ్ఞానం గురించి, ఈ టెక్నాలజీ గురించి తెలుసుకొని రైతులకి ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పారు. సేంద్రియ ఎరువులు ప్రధానంగా వాడాలి. ఇప్పుడు మనం భూ పరీక్ష ఆధారంగా మనం ఎరువులు వాడాలి. ఎప్పుడు మనం భూసార పరీక్ష, మట్టి పరీక్ష చేసిన తర్వాత మనం ఏం లోపాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత రసాయన ఎరువులు ఎంత కావాలో అంత వాడాలి. బట్ మనం నేల ఆరోగ్య మెయింటైన్ చేయాలంటే సేంద్రియ ఎరువులు ఫస్ట్ అప్లై చేయాలి.